వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక సంస్థని నిర్మించడం ఒక విజయం, కానీ ఆ సంస్థ ద్వారా సమాజానికి ఉపయోగపడే మార్పును తీసుకురావడం అంతకంటే గొప్ప విజయం. శ్రీ చుక్కపల్లి సురేష్ గారి ప్రయాణం వ్యాపార విజయాన్ని సేవతో అనుసంధానం చేసిన ఒక ప్రత్యేకమైన ప్రస్థానం. 2001లో ప్రారంభమైన ఫీనిక్స్ ప్రస్థానం నేడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ప్రముఖ సంస్థగా ఎదిగింది. ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, ఆధునిక మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలతో ఫీనిక్స్ గ్రూప్ తనదైన గుర్తింపును సంపాదించుకుంది. అయితే వ్యాపారంలో సాధించిన విజయాన్ని అక్కడితో ఆపకుండా సమాజం నుంచి పొందిన దానిలో కొంత భాగాన్ని తిరిగి సమాజానికే ఇవ్వాలనే ఆలోచనతో ఫీనిక్స్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకి మరింత విస్తృత రూపం ఇచ్చారు. ఆ సేవా ప్రస్థానంలో తన మూలాలను కూడా మర్చిపోలేదు. గుంటూరు జిల్లా కంచర్లపాలెం ఆయన కుటుంబానికి, ముఖ్యంగా ఫీనిక్స్ వ్యవస్థాపకుడు దివంగత శ్రీ చుక్కపల్లి శంకర్రావు గారి స్వగ్రామం. ఆ గ్రామానికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు ఉచితంగా శుద్ధి చేసిన తాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు. అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకి స్పోర్ట్స్ కిట్స్, విద్యార్థులకు అవసరమైన స్కూల్ సామాగ్రి, కిచెన్ అవసరాలకు సంబంధించిన పరికరాలను కూడా అందించారు. అంటే ఎదిగిన తర్వాత తన ఊరిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, తన మూలాలకు తన విజయాన్ని తిరిగి అందించాలనే బాధ్యతను కూడా తీసుకున్నారు చుక్కపల్లి సురేష్ గారు. ఫీనిక్స్ ఫౌండేషన్ సేవలు ఒక్క ప్రాంతానికో ఒక్క రంగానికో పరిమితం కాలేదు. వైకుంఠ మహాప్రస్థానం ద్వారా మనిషి చివరి ప్రయాణం కూడా గౌరవప్రదంగా, ప్రశాంతంగా, పరిశుభ్రమైన వాతావరణంలో సాగాలనే ఆలోచనకి ఒక సరికొత్త రూపాన్నిచ్చారు. హైదరాబాద్లోని వైకుంఠ మహాప్రస్థానం నుంచి గుంటూరులోని వైకుంఠధామం, పూరిలోని స్వర్గద్వార్, ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ శవదాహ గృహం, ఇవన్నీ ఆధునిక పర్యావరణ రహిత క్రిమెటోరియంల అభివృద్ధిలో ఫౌండేషన్ భాగస్వామ్యమైంది. నిర్లక్ష్యానికి గురైన ఈ రంగాన్ని కూడా సామాజిక మౌలిక వసతుల్లో ఒక ముఖ్యమైన భాగంగా చూడాలనే ఆలోచనకి ఇది నిదర్శనం. ఈ కార్యక్రమానికి పలు జాతీయ స్థాయి గుర్తింపులు కూడా లభించాయి. అదేవిధంగా ఆరోగ్య రంగంలోనూ ఫీనిక్స్ ఫౌండేషన్ తనదైన ముద్ర వేసింది. శంకర నేత్రాలయతో కలిసి ఉచిత కంటి పరీక్షా శిబిరాలు నిర్వహించడం, అవసరమైన వారికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు అందించడంలో సహకరించడం ద్వారా ఎంతో మందికి తిరిగి చూపును అందించే ప్రయత్నం చేసింది. హైదరాబాద్లో అత్యాధునిక శంకర ఐ హాస్పిటల్ నిర్మాణానికి కూడా ఫౌండేషన్ సహకరించింది. ఇటీవల కాలంలో ప్యాలియేటివ్ కేర్ రంగంలోనూ పాలియం ఇండియాతో కలిసి పనిచేస్తూ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన, గౌరవప్రదమైన సంరక్షణ అందించే దిశగా ముందుకు సాగుతోంది. సేవ అంటే కేవలం ఆరోగ్యం, విద్యతోనే ముగియదు అనే ఆలోచనతో పర్యావరణ పరిరక్షణకి అఫారెస్ట్రేషన్ కార్యక్రమాలు, తాగునీటి ప్రాజెక్టులు, రక్తదాన ఆరోగ్య శిబిరాలు, పిల్లల గుండె శస్త్రచికిత్సలకు సహాయం, వృద్ధాశ్రమాలకు సహకారం, దివ్యాంగులకు అవసరమైన పరికరాలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. కళ, సంస్కృతి కూడా సమాజ మార్పుకు ఒక సాధనంగా భావించి ఫీనిక్స్ ఎరీనా, మిసాల్ హైదరాబాద్ ఇలాంటి కార్యక్రమాలకి రూపం ఇచ్చారు. హైదరాబాద్లో కళాకారులకు, వివిధ సంస్కృతులకు వేదికగా ఫీనిక్స్ ఎరీనా ఒక ప్రత్యేకమైన స్థలంగా అభివృద్ధి చెందింది. ఇక చుక్కపల్లి సురేష్ గారి సేవా ప్రస్థానంలో ఆధ్యాత్మికతకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. శబరిమలలోని శతాబ్దం నాటి ధ్వజస్తంభం స్థానంలో కొత్త బంగారు తాపడం చేసిన ధ్వజస్తంభం ఏర్పాటు చేయడంలో ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కావడం ఒక ముఖ్యమైన కార్యక్రమం. అలాగే తిరుమల, శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం గెస్ట్ హౌస్ల నిర్మాణానికి సహకరించడం ద్వారా భక్తిని కూడా సేవతో అనుసంధానం చేశారు. వ్యాపారవేత్తగా ఫీనిక్స్ గ్రూప్ని ఒక ప్రముఖ సంస్థగా తీర్చిదిద్దిన సురేష్ గారు రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఆనరరీ కాన్సుల్ జనరల్గా తెలంగాణ, కొరియా మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాల బలోపేతానికి కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నారు. అదే సమయంలో ఫీనిక్స్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీగా, తేరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్లో సహచైర్మన్గా మరెన్నో సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ తన అనుభవాన్ని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకి మళ్లిస్తున్నారు. అయితే ఇన్ని విజయాలు, ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ వాటిని తన ఒక్కరి ఘనతగా భావించకపోవడం శ్రీ చుక్కపల్లి సురేష్ గారి వ్యక్తిత్వంలోని మరో ప్రత్యేకత. సేవ అనేది ఒకరి పని కాదు. ట్రస్టీలు, వాలంటీర్లు, భాగస్వాములు, ప్రభుత్వ సంస్థలు, వైద్యులు, ఉద్యోగులు, ఇది అందరి సమిష్టి కృషి అనే భావనతో ఆయన ముందుకు సాగుతున్నారు. అందుకే సురేష్ చుక్కపల్లి గారి ప్రస్థానాన్ని కేవలం ఒక వ్యాపారవేత్త విజయగాథగా చూడలేం. వ్యాపారంలో సాధించిన విజయాన్ని సేవగా మార్చిన ప్రయాణం ఇది. తన మూలాలను గుర్తుపెట్టుకున్న ప్రయాణం ఇది. ఒకరి జీవితంలో వెలుగులు నింపడం నుంచి ఒక సమాజానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడం వరకు విస్తరించిన సేవా ప్రస్థానం ఇది. విజయం మనల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళింది అన్నది ఒక విషయం అయితే, ఆ విజయంతో మనం సమాజాన్ని ఎంత ముందుకు తీసుకువెళ్ళామన్నదే అసలైన విషయం.
అలాంటి విజయాలు మరింత విస్తరించాలని, సేవా కార్యక్రమాలు మరింత మందికి చేరాలని, ఆయన ఆలోచనలు మరెన్నో మంచి మార్పులకు కారణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆత్మబంధువు శ్రేయోభిలాషి శ్రీ చుక్కపల్లి సురేష్ గారికి బర్డ్ మీడియా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.